ఇప్పుడు రేపు రాబోయేటువంటి అన్నీ కూడా మళ్ళీ ఆబ్జెక్టివ్ టైపే వాళ్ళు ఇచ్చేది. ఓకే, ఎక్కడి నుంచి చేస్తాడు క్వశ్చన్స్, ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎక్కడి నుంచి ఇవ్వచ్చు అని మీకు ఇంపార్టెంట్ ఏరియాస్ చెప్తాను, నోట్ చేసుకోండి. దాని మీదనే కాన్సన్ట్రేట్ చేయండి. ఇంపార్టెంట్ ఏరియాస్ వచ్చేసి నెంబర్ 1 ఖచ్చితంగా శాతవాహనాస్ మీద లేకుండా ఉండదు పేపర్. శాతవాహనాస్. నెంబర్ 2 ఇక్ష్వాకుస్. దీంట్లో కూడా వాళ్ళు సమకాలీనటువంటి సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరిస్థితులు అని అంటాడు. ఓకే, దాని నుంచి ఖచ్చితంగా వస్తాయి క్వశ్చన్స్, చాలా క్లియర్గా ఉంటుందన్నమాట. అది మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా అవుతుంది. ఈ 2 లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. ఇది స్టాండర్డ్ ప్యాటర్న్ అన్నమాట. శాతవాహనాస్, ఇక్ష్వాకుస్. నెక్స్ట్ విష్ణుకుండినులు అని అన్నారు. అది కూడా చూడండి. అట్లాగే ఆంధ్రాలో బౌద్ధము, జైనము అని ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్ వేంగి చాళుక్యులు. మొత్తం కూడా కాన్సన్ట్రేషన్ దేని మీద ఉంటుంది అంటే, ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోండి. పొలిటికల్ హిస్టరీకి సంబంధించి సామాన్యంగా ఇయరు ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది అంటే, సివిల్ సర్వీస్ పంతాన్ని అనుసరిస్తున్నారు. ఏ సర్వీస్ కమిషన్ అయినా, తెలంగాణ సర్వీస్ కమిషన్ కావచ్చు లేదా ఏపీబీఎస్సీ కానీ. మరి సివిల్ సర్వీస్ పంతాన్ని అనుసరించేటప్పుడు సివిల్ సర్వీసెస్లో యుద్ధాలు, తర్వాత సంఘటనలు, రాజులు, ఏ సంఘటన ఎప్పుడు జరిగింది, వీటి మీద క్వశ్చన్స్ ఇవ్వట్లేదు వాళ్ళు. ఓకే, చాలామంది పొలిటికల్ హిస్టరీకి ఇంపార్టెంట్ అనుకుంటున్నారు, పొలిటికల్ హిస్టరీ ఇవ్వట్లేదు. యూపీఎస్సీ కూడా సాంస్కృతికపరమైనటువంటి చరిత్ర, వారసత్వం దీని మీదనే ఇస్తుంది క్వశ్చన్స్. అందుకనే శాతవాహనుల కాలం నాటి సమాజము, ఆర్థిక వ్యవస్థ, సాంస్కృతిక పరిస్థితులు, వీటి మీద క్వశ్చన్స్ వస్తాయి. ఇది మీరు స్టాండర్డ్గా పెట్టుకోండి. యుద్ధాలు, ఏ రాజు ఎవరిని ఓడించాడు, ఏ యుద్ధం ఎప్పుడు జరిగింది, ఏ సంవత్సరంలో జరిగింది, వీటి మీద క్వశ్చన్ రావు. దయచేసి మీరు దాని పాత పద్ధతిని మర్చిపోండి. ఇప్పుడు ఎవడు అడగట్లేదు అట్లా. ఎందుకంటే 2 పుస్తకాలు చదివాము మనము అంటే 3 యుద్ధాలు 3 సంవత్సరాలు ఇస్తాడు, డిఫరెంట్ యుద్ధాలుగా డిఫరెంట్ సంవత్సరాలు ఇస్తాడు. దేన్ని మనం ప్రామాణికంగా ఎంచుకోవాలి? కాబట్టి దాన్ని ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. అది మీరు పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వకండి. చాలామంది పొలిటికల్ హిస్టరీ కూడా చాలా సీరియస్గా చదువుతుంటారు అనమాట. ఏ సంవత్సరంలో ఏ యుద్ధం జరిగింది ఇట్లా. అట్లా సంవత్సరాల మీద క్వశ్చన్లు ఉండవు, యుద్ధాల మీద ఉండవు. వాడు ఇవ్వబోయేటువంటిదంతా కూడా వారసత్వము. వారసత్వము, సంస్కృతి అంటే ఏమేమి వస్తాయి? ఒకటి వాస్తు, రెండోది శిల్పము. మీరు రాసుకునే పద్ధతి రాసుకోండి. వాస్తు, శిల్పము. వాస్తు అంటే ఆర్కిటెక్చర్ అంటాం, శిల్పం అంటే స్కల్ప్చర్. ఓకే, తర్వాత వచ్చేసి సాంస్కృతిక పరిస్థితుల్లో సాహిత్యము, చిత్రలేఖనము, సంగీతము, వీటితో పాటు సమాజము, ఆర్థిక పరిస్థితులు, వీటి మీద క్వశ్చన్స్ వస్తాయి. అవే చాలా ఇంపార్టెంట్ కూడా అవుతాయి అన్నమాట మీరు. అంతేగాని రాజులు, యుద్ధాలు వీటి గురించి పాత తరహా పద్ధతిలో ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. శాతవాహనాస్, ఇక్ష్వాకుస్ అదే పెట్టాడు ఇక్కడ. సోషియో ఎకనామిక్ అండ్ రిలీజియస్ కండిషన్స్, లిటరేచర్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. తర్వాత విష్ణుకుండిన్స్ అని అన్నాడు. ఈస్టర్న్ చాళుక్యాస్ ఇప్పుడే చెప్పాను మీకు. ఆంధ్ర సొసైటీ, రిలీజియన్, తెలుగు లాంగ్వేజ్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. దాంట్లోనే ఇంకొకటి రాసుకోండి, తెలుగు భాష పరిణామక్రమము అని అంటాం. తెలుగు లిటరేచర్, డెవలప్మెంట్ ఆఫ్ తెలుగు లిటరేచర్, తెలుగు భాష పరిణామక్రమము. తెలుగు భాష పరిణామక్రమము అంటే ఎట్లా వస్తుంది? శాతవాహనుల కాలంలో ప్రాకృతం ఉండింది. ప్రాకృతం అంటే తొలి తెలుగు అన్నమాట. ఆ తొలి తెలుగు కాస్త విష్ణుకుండిల కాలంకి వచ్చేసరికి
గ్రాంధికం అవుతోంది. గ్రాంధికం కాస్త సరళమైపోయింది. ఎవరి కాలంలో వస్తుంది? వేంగి చాళుక్యుల కాలంలో వస్తుంది. అర్థమైంది? తొలి తెలుగు పదాలు కనిపిస్తాయి, హాలుడి గాథా సప్తసతిలు, కానీ అది తెలుగు కాదనమాట, దాని ప్రాకృతం అంటాం. కానీ వేంగి చాళుక్యుల కాలంకి వచ్చేసరికి తెలుగు భాష అసలు శిశైన తెలుగు భాషలో నీకు శాసనాలు కనిపిస్తున్నాయి. అంటే భాషా పరిణామక్రమము అంటాం. అది చాలా ముఖ్యమవుతుంది నీకు. సో అందుకని ఈస్టర్న్ చాళుక్యాస్ అని పెట్టాడు చూడండి. ఈస్టర్న్ చాళుక్యాస్ ఆఫ్ వేంగి, సొసైటీ, రిలీజియన్, తెలుగు లాంగ్వేజ్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. ఓకే, ఇది చాలా ముఖ్యం అన్నమాట ఇదంతా కూడా. ఓకే, నెక్స్ట్ పారాగ్రాఫ్లో ఏమన్నాడు? సెకండ్ సెక్షన్, మేజర్ అండ్ మైనర్ డైనాసిటీస్ దట్ రూల్డ్ ఆంధ్రదేశ బిట్వీన్ 11th and 16th centuries. ఎవరి మేజర్ డైనాసిటీస్? ఓకే, బిట్వీన్ 11th and 16th centuries. ఎవరెవరు వస్తారు దీని కింద? చోడులు అని వస్తారు. రేనాడు, వలనాడు, పలనాడు, చోడాస్ అని వస్తారు. ఓకే, వాళ్ళంత ముఖ్యమేం కాదు మనకు, దాన్ని వదిలేయచ్చు. వాళ్ళ తర్వాత వచ్చినటువంటి వాళ్ళే కాకతీయులు. కాకతీయులు, విజయనగర సామ్రాజ్యము, కుతుబ్ షాహీలు. ఇక్కడ పేర్లు పెట్టలే, ఇక్కడ చెప్పలేదు, కానీ మనం అర్థం చేసుకోవాలి. అది కాకతీయాస్, తర్వాత కుతుబ్ షాహీలు వస్తారు, తర్వాత విజయనగరం వస్తుంది. విజయనగరము, కుతుబ్ షాహీలు, ఈ మూడు డైనాస్టిక్స్ సంబంధించి ఏమని అంటున్నాడు? సోషియో రిలీజియస్ అండ్ ఎకనామిక్ కండిషన్స్ అన్నాడు. మళ్ళీ అదే చెప్తున్నాడు, కల్చరల్ హిస్టరీ చెప్తున్నాడు. ఓకే, సొసైటీ, ఆర్థిక వ్యవస్థ, సామాజిక స్థితిగతులు, అంటే అది సాంస్కృతిక పరిస్థితి అవుతుంది. అది దాని మీదనే ఫోకస్ చేయాలి అని అర్థం అన్నమాట. గ్రోత్ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్ అండ్ లిటరేచర్, చూసారా? తెలుగు సాహిత్యము అభివృద్ధి చెందిన తీరు అన్నాడు. ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఇన్ ఆంధ్రదేశ బిట్వీన్ 11th to 16th centuries. నేను మళ్ళీ అదే చెప్తున్నాను. ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అన్నాడు. అంటే ఏమంటాము? వాస్తు, శిల్పము, సాహిత్యము, చిత్రలేఖనము, సంగీతము, ఇవి ఎట్లా డెవలప్ అయినాయి, దీని చుట్టే తిరుగుతూ ఉంటుంది క్వశ్చన్ పేపర్. అర్థమైందా? కాబట్టి మీరు యుద్ధాలు, రాజులు, ఓకే, వీటి గురించి ప్రస్తావించాల్సిన పని లేదు. ఏ యుద్ధం ఎప్పుడు జరిగింది గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు. అర్థమైందా? చదవండి, దాని మీద స్ట్రెస్ చేయాల్సిన పని లేదు. ఓకే, నెక్స్ట్ మూడో చాప్టర్లో ఏమంటున్నాడు? అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్, ఐరోపా వాసులు రాక అంటున్నాడు. దీంట్లో కూడా ఏమంటున్నాడు? ట్రేడ్ సెంటర్స్, ఆంధ్ర అండర్ ద కంపెనీ అన్నాడు. ఇది మనకు ముఖ్యమవుతుంది. పోర్చుగీస్, డచ్, ఇంగ్లీష్, డేన్స్ అండ్ ఫ్రెంచ్, వీళ్ళు ఐరోపా వాసులు రావడం. ఓకే, వీటిలో మనకు డేన్స్ ఎప్పుడు రాలేదు ఆంధ్రదేశానికి. పోర్చుగీస్, ఓకే, డచ్, మొత్తం కోస్టల్ బెల్ట్ అంతా కూడా నీకు డచ్, ఇంగ్లీష్, ఫ్రెంచ్ యానం ఉన్నది, మచిలీపట్నం పక్కనే వస్తుంది. వీళ్ళు మాత్రమే, డేన్స్ ఎప్పుడు రాలేదు. వాళ్ళు రావడం వల్ల ఆంధ్ర సామాజిక పరిస్థితులు ఎట్లా మారాయి, సామాజిక స్థితిగతుల్లో మార్పు ఎట్లా వచ్చింది? క్రిస్టియానిటీ నీకు కోస్టల్ బెల్ట్లోనే బాగా ఎక్కువగా పాపులర్ అయింది. ఎందుకు పాపులర్ అయింది? ఎందుకంటే సెటిల్మెంట్స్ అన్నీ కూడా కోస్టల్ ఆంధ్రలో ఉండేవి అన్నమాట. అర్థమైంది? కాబట్టి సామాజిక పరిస్థితులు ఏమిటి, వాటి మార్పు ఏంది, అందుకనే మీరు మార్క్ చేసుకోండి. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ట్రేడ్ సెంటర్స్, ఆంధ్ర అండర్ ద కంపెనీ. కంపెనీ అంటే ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, రైట్. 1857 సిపాయిల తిరుగుబాటు, ఓకే, దాని యొక్క ప్రభావం ఏమిటి అంటే డైరెక్ట్గా వెళ్ళిపోయినాడు. మధ్యలో ఇంకొకటి ఉన్నది, ఆంధ్ర అండర్ ద కంపెనీ అన్నప్పుడు బ్రిటిష్ రూలు, జస్టిస్ పార్టీ అటు వెళ్ళిపోయినాడు. కానీ మధ్యలో ఇంకోటి వస్తుంది. ఏమిటి ఇంపార్టెంట్ అని అంటే, వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి సెటిల్మెంట్స్ వస్తాయి. రాసుకోండి, అక్కడ రెవెన్యూ సెటిల్మెంట్స్ అని వస్తాయి అన్నమాట. రెవెన్యూ విధానాలు, జమీందారీలు, రైతువారీలు, ఇట్లా విధానం ఉంది. మనకు ఆంధ్రాలో, రాయలసీమలో ఎక్కువగా రైతువారీ విధానం వచ్చింది. కోస్టల్ ఆంధ్ర అంతా కూడా జమీందారీ విధానం ఉండేది. అట్లా వచ్చిందే విజయనగరం జమీందారీ, వెంకటగిరి, కాళీపట్నం జమీందారీ. వెంకటగిరి జమీందార్ మీకు నెల్లూరు డిస్ట్రిక్ట్లో ఉన్నాడు కదా, వెంకటగిరి జమీందార్ రిచెస్ట్ జమీందార్, ఆయన ఇండియాలో సెకండ్ రిచెస్ట్ జమీందారీ. విజయనగరం జమీందార్స్ ఇండియాలో నెంబర్ 1, పూసపాటి అశోక్ గజపతి
ఓకే, కాబట్టి ఈ జమీందారీ వ్యవస్థ మీద కూడా అడుగుతారు క్వశ్చన్స్, ఇంపార్టెంట్, నోట్ చేసుకోవాలి. 1857 సిపాయిల తిరుగుబాటు యొక్క ప్రభావం ఏమిటి? అట్లాగే సోషియో కల్చరల్ అవేకనింగ్. ఓకే, సోషియో కల్చరల్ అవేకనింగ్ అంటే ఏమొస్తుంది? ఆంధ్రాలో సామాజిక చైతన్యము. ఆ సామాజిక చైతన్యం రావడానికి కారణాలు ఏంది? ఇంగ్లీష్ వాళ్ళు విద్యా విధానం పెట్టారు, మిషనరీ విద్యా విధానము అంటాం. ఎక్కడెక్కడ వాళ్ళు స్కూల్స్ పెట్టారు, దానివల్ల ఎట్లాంటి చైతన్యం వచ్చింది? రైట్, సంఘ సంస్కర్తలు వచ్చారు, అది కూడా నోట్ చేసుకొని, చాలా ఇంపార్టెంట్ మీకు. ఆంధ్రాలో సంఘ సంస్కర్తలు అంటాం. దాని కిందనే ఏమని ఇస్తున్నాడు? జస్టిస్ పార్టీ, రెస్పెక్ట్ మూమెంట్ అని అన్నాడు. మెడ్రాస్ ప్రెసిడెన్సీలో కోస్టలాంధ్ర ప్లస్ తెలంగాణ రెండు కలిపి మెడ్రాస్ ప్రెసిడెన్సీలో కలిసిపోయినాయి. మెడ్రాస్ తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్ర అన్నీ కలిపి మెడ్రాస్ ప్రెసిడెన్సీ ఉండేది. 1802 నుంచి 1953 దాకా మనం కలిసే ఉన్నాం, అంతా కలిసే ఉన్నది. ఒకే ఒక్క సౌత్ ఇండియా మెడ్రాస్ ప్రెసిడెన్సీ. ఈ మెడ్రాస్ ప్రెసిడెన్సీలో కనీసం జనాభాలో 3% కూడా లేని బ్రాహ్మణ్ ఆధిపత్యం చాలా ఎక్కువైపోయింది. అందుకు వ్యతిరేకంగా వచ్చినటువంటి ఉద్యమాలే జస్టిస్ పార్టీ ఉద్యమం, బ్రాహ్మణ వ్యతిరేకోద్యమము అంటాం, యాంటీ బ్రాహ్మణ్ మూవ్మెంట్ అంటాం. చూడండి, ఎగ్జాక్ట్గా అవే పెట్టాడు. ఆంధ్ర జస్టిస్ పార్టీ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్ అన్నాడు. ఆత్మగౌరవ ఉద్యమము అంటాం. జస్టిస్ పార్టీ ఉద్యమము చాలా ముఖ్యమైనది, ఇది చాలా ముఖ్యమైన టాపిక్లో ఒకటి, జస్టిస్ పార్టీ మూవ్మెంట్. అట్లాగే సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్ అంటాం, అంటే ఆత్మగౌరవ ఉద్యమము అంటాం. మార్క్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. ఈ రెండు సామాజిక పరంగా ఇచ్చిన ఉద్యమాలు అన్నమాట. రైట్. ఓకే, తర్వాత ఏమన్నాడు? గ్రోత్ ఆఫ్ నేషనల్ మూమెంట్ ఇన్ ఆంధ్ర. దీంట్లో రోల్ ఆఫ్ సోషలిస్ట్ అండ్ కమ్యూనిస్ట్ చాలా ఇంపార్టెంట్, మార్క్ చేసుకోండి. సామ్యవాదులు, కమ్యూనిస్టులు వాళ్ళ యొక్క పాత్ర ఆంధ్రాలో జాతీయోద్యమము, సామ్యవాదులు, కమ్యూనిస్టుల పాత్ర ఏమిటి? అట్లాగే యాంటీ జమీందారీ ఉద్యమాలు, కిసాన్ మూవ్మెంట్స్ అంటే జమీందారీ వ్యతిరేక పోరాటాలు. ఎప్పుడైతే కమ్యూనిస్ట్ పార్టీ, సోషలిస్ట్ పార్టీలు బాగా బలపడ్డాయో 1934 నుంచి స్టార్ట్ అవుతుంది మనకు. ఆంధ్రాలో ఎన్జి రంగా గారు ప్రథముడు అనమాట, ఒక రకంగా సోషలిస్ట్ ఉద్యమాలకు ఆయన, రైతాంగ ఉద్యమాలు. ఇందాకే చెప్పినట్టు మీకు వెంకటగిరి రైతాంగ గిరిజన పోరాటం అని జమీందారీ వ్యతిరేక పోరాటం వస్తుంది. అట్లా కాళీపట్నం జమీందారీ పోరాటం వస్తుంది. ఇట్లా యాంటీ జమీందారీ ఉద్యమాలు అనేటువంటివి వస్తాయి. ఓకే, అవి చాలా ముఖ్యమన్నమాట, అవి మార్క్ చేసుకోండి. కిసాన్ అంటే రైతాంగ పోరాటాలు. గ్రోత్ ఆఫ్ నేషనలిస్ట్ పొయట్రీ, రెవల్యూషనరీ లిటరేచర్, నాటక సంస్థలు మరియు ఉమెన్ పార్టిసిపేషన్. ఇది చాలా ముఖ్యమైనది ఈ టాపిక్, మెయిన్స్లో ఖచ్చితంగా వస్తుంది. స్త్రీ పార్టిసిపేషన్ అంటాం, స్త్రీ పాత్ర ఏమిటి ఉద్యమాల్లో అనేటువంటి. జ్ఞాపతి సుబ్బాయమ్మ, దోబగుంట సుబ్బమ్మ ఇట్లాంటి వాళ్ళు ఉన్నారన్నమాట, ఉద్యమకారులు అంటే. వీళ్ళ గురించి ప్రత్యేకంగా అడుగుతాడు, తప్పకుండా అడుగుతాడు ఈ క్వశ్చన్స్. తర్వాత ఏమన్నాడు? ప్రత్యేకాంధ్ర ఉద్యమము అన్నాడు. ఆంధ్ర మహాసభ ఏర్పాటు అవ్వడం. ఒకవైపు జాతీయోద్యమం జరుగుతున్నప్పుడే 1913 నుంచే మనం ప్రత్యేకాంధ్ర కావాలని పోరాటం చేస్తున్నాము. ఎందుకు కావాలని అడిగాము? నీళ్లు, నియామకాలు మరియు నిధులు, ఈ 3 నినాదాల మీద తెలంగాణ ఉద్యమం వచ్చింది. నీళ్లు, నిధులు, నియామకాలు, వాళ్ళకు అన్యాయం అయిపోయింది. ఆ 3 మీదనే ఆంధ్ర ఉద్యమం కూడా వచ్చింది. పెన్నా నదీ జలాలను రాజాజీ గారు తమిళనాడుకు మార్చాలని చాలా ప్రయత్నం చేశారు. ప్రకాశం ఎదుర్కోవడం జరిగింది, ప్రకాశం గారు. నియామకాల్లో ప్రతి చోట ఆంధ్రులకు అన్యాయం జరిగింది, ప్రతి చోట కూడా తమిళ ఆధిపత్యం ఎక్కువగా ఉండేది.
అట్లా వచ్చిందే ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం అన్నమాట. 1913 నుంచే మనం స్టార్ట్ చేశాం. ఇది భయా నరసింహశర్మ ఆధ్వర్యంలో అది క్రమంగా బలపడుతూ చివరికి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడానికి దారితీసింది. ప్రకాశం గారు మొట్టమొదటి చీఫ్ మినిస్టర్ గారు అవడానికి ఆ పరిస్థితులు ఏంది అని అడుగుతున్నాడు. చూడండి, గ్రోత్ ఆఫ్ ఆంధ్ర మూవ్మెంట్, రోల్ ఆఫ్ ఆంధ్ర మహాసభాస్, ఓకే, ప్రామినెంట్ లీడర్స్. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అన్నమాట, మార్క్ చేసుకోండి. ప్రత్యేకాంధ్ర ఉద్యమము, ఆంధ్ర మహాసభ పాత్ర, దాంతోపాటు లాస్ట్ టాపిక్ కూడా చూడండి, రోల్ ఆఫ్ లైబ్రరీ మూవ్మెంట్ అండ్ ఫోక్ అండ్ ట్రైబల్ కల్చర్ అన్నాడు. ఆంధ్రాలో గ్రంథాలయ ఉద్యమము, లైబ్రరీ మూవ్మెంట్ అంటే గ్రంథాలయ ఉద్యమం, మరియు జానపద సాహిత్యము, గిరిజన సాహిత్యము, ట్రైబల్ కల్చర్, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ అవుతాయి. ఇది కాక ఇంకా ఏమన్నాడు నెక్స్ట్ టాపిక్లో, ఈవెంట్స్ లీడింగ్ టు ద ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డది 53లో, 56 కల్లా ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డది. ఏ కారణం చేత ఏర్పడాల్సి వచ్చింది? తెలంగాణలో ఆంధ్ర మాట్లాడేటువంటి భాష మాట్లాడేవాళ్ళు కూడా అధికంగా ఉన్నారు కాబట్టి అప్పటికే నైజాం రాష్ట్రము భారత ప్రభుత్వం నుంచి విముక్తి పొందింది. 1948 సెప్టెంబర్ 13వ తారీఖున స్టార్ట్ అయిన పోలీస్ యాక్షన్తో హైదరాబాద్ రాష్ట్రము నవాబు నుంచి విముక్తి పొందింది. హైదరాబాద్ రాష్ట్రం భారతదేశంలో అతిపెద్ద స్వదేశీ సంస్థానం. అతిపెద్ద స్వదేశీ సంస్థానం అంటే దాంట్లో కర్ణాటక కలిసినది, మహారాష్ట్ర కలిసినది, తమిళనాడు కలిసినాయి, ఇవన్నీ కలిసినాయి హైదరాబాద్ స్టేట్లో. ద బిగ్గెస్ట్ స్టేట్ ఇన్ ది మోడర్న్ ఇండియా, హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్. 17 జిల్లాలు ఉండేవి, 5 రాష్ట్రాలు ఉండేవి. దీంట్లో మనకు ప్రస్తుతం తెలంగాణలో అత్యధికంగా ఉండేటువంటిది తెలుగు మాట్లాడేవాళ్ళు. మనము తెలుగు మాట్లాడుతున్నాము కాబట్టి ఇద్దరం కలిసి ఎందుకు ఒకే రాష్ట్రంగా ఏర్పడకూడదు అనేది ప్రయత్నం. ఆ ప్రయత్నమే నిజామాంధ్ర మహాసభ అంటాము తెలంగాణలో. వాళ్ళు ఎంత ఆంధ్రాని వ్యతిరేకించినా చివరికి ఆంధ్రానే స్టార్ట్ అవుతాయి అన్నీ అక్కడ కూడా. నిజామాంధ్ర మహాసభ అట్లాగే స్టార్ట్ అవుతుంది. బాయ్. సో వాళ్ళు కూడా కోరుకున్నారు ఆంధ్రాతో కలిసి ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ అని మనం ఎందుకు ఏర్పడకూడదు. ఆ ప్రయత్నమే 1956 పెద్ద మనుషుల ఒప్పందము అంటాం. దాంతో యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఏర్పడడం జరిగింది. అదే ఇచ్చాడు చూడండి మీకు. ఈవెంట్స్ లీడింగ్ టు ద ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్, విశాలాంధ్ర మహాసభ, స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిటీ అండ్ ఇట్స్ రికమెండేషన్స్, జెంటిల్మెన్స్ అగ్రిమెంట్. అంటే ఇక్కడ మీరు ఏం రాసుకోవాల్సి వస్తుంది? సమైక్య ఆంధ్ర రాష్ట్రం ఆవిర్భావానికి దారితీసిన పరిస్థితులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావానికి దారితీసిన పరిస్థితులు, విశాలాంధ్ర మహాసభ, ఫజ్లాలీ కమిటీ అంటాం, రాష్ట్రాల పునర్విభజన కమిషన్, ఫజ్లాలీ కమిటీ అంటాం. దాని యొక్క ప్రతిపాదనలు, జెంటిల్మెన్స్ అగ్రిమెంట్, పెద్ద మనుషుల ఒప్పందం. ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావానికి కారణమైనటువంటి పెద్ద మనుషుల ఒప్పందం అంటే హైదరాబాద్ ముఖ్యమంత్రి రైట్ మరియు ఆంధ్ర ముఖ్యమంత్రులు వీళ్ళు కలిసి ఒప్పందం కుదుర్చుకున్నారు. దాన్నే పెద్ద మనుషుల ఒప్పందం అంటారు. దాంతో సమైక్య ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం జరిగింది. దాని తర్వాత పరిస్థితులు అని ఇచ్చాడు. దాని తర్వాత పరిస్థితులు పెద్దగా ఇంపార్టెంట్ కాదు, ఇక్కడ దాకా అయితే ఖచ్చితంగా మీకు ఇంపార్టెంట్ అవుతుంది. ఓకే, వీటి మీదనే ఉంటుంది క్వశ్చన్ పేపర్. మరి ఏం చదవాలి? ఓకే, మీకు పుస్తకాలు చదవడానికి టైం ఉంటే మాత్రం టైం ఎక్కువ తీసుకోదు, కరెక్ట్గా 1 వారం లోపల ముగించవచ్చు. ఓన్లీ 1 వీక్ అంతే. కానీ చదవండి. ఆ పుస్తకాలు ఏం చదవాల్సి వస్తుంది? బసవేశ్వరరావు హనుమంతరావు, బిఎస్ఎల్ హనుమంతరావు అని అంటాం. సామాజిక మరియు సాంస్కృతిక చరిత్ర, ఆంధ్రుల సామాజిక మరియు సాంస్కృతిక చరిత్ర, బిఎస్ఎల్ హనుమంతరావు. ఓకే, ఈయన చాలా బాగా రాశాడు. ఇది మోస్ట్ స్టాండర్డ్ వర్క్ ఇది.
అట్లాగే వీలైతే ముప్పాళ్ళ హనుమంతరావు గారిది కూడా చూడండి. ముప్పాళ్ళ హనుమంతరావు. మరి ఆ పుస్తకం ఉందో లేదో మార్కెట్లో నాకు అనుమానమే. తెలుగేనమ్మా? ఇంగ్లీషా? యూ వాంట్ ఇంగ్లీష్ మీడియం? ఓకే, ఇంగ్లీష్ మీడియం I can give you the notes. I told just now you being seated in the class. That's what I was telling. Okay, whether it is English medium or Telugu medium, we'll send you the material. Okay, నేను మెటీరియల్ పంపిస్తాను మీకు, అది చూసుకోండి. నేను ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఉంది, ప్లస్ తెలుగు మీడియం వాళ్ళకి ఉంది. అది జిరాక్స్ చేసుకొని మీరు చదువుకోండి, అంతకు మించింది లేదు. కానీ సారీ, no, I want you to go by. I know you want, I want you to read. You can read Telugu. It's not that you can't read, you know. Sorry, you don't have to remember terminology. You can read and understand. Read it at least for reading's sake, right? Then you go through the material, what I am saying. Then it acts as a reference. Yes, right? Reference, only textbooks for reference, not material. Material is the essence of everything. Got the point? If I say only read material, you people read only material, which is not good. Okay, conceptual clarity is very, very important. ప్రతి విషయం మీద అవగాహన చాలా అవసరం అవుతుంది. అది రావాలంటే నీ మాతృభాషలో నువ్వు పుస్తకం చదవమని చెప్తాను నేను ఎప్పుడు కానీ. ఎంత టైం పడుతుందమ్మా? కరెక్ట్గా నువ్వు కూర్చున్నావు అనుకో, దాని మీద ఇంకా వేరే ప్రపంచం ఉంది. అసలు యాక్చువల్గా అదిగే చెప్పాలనుకున్నా టైం లేకుండా మాట్లాడడానికి కూడా నాకు పరిస్థితికి అనుకూలించట్లేదు. నీకు ఎగ్జామ్లో కానీ ఎగ్జామ్లో సక్సెస్ రావాలా అంటే ఊరికే చదివితే వచ్చేస్తుంది అనుకుంటే అది శుద్ధ తప్పుడు వ్యవహారం. అట్లా రాదు. చదివితే వచ్చేప్పటికైతే చాలామంది ఉన్నారు బయట, వాళ్ళు అడుగుతున్నారు ఏం చదవాలి చెప్పండి, మాకు వస్తున్న సర్వీస్. చదివితే రాదు. దానికి అప్లికేషన్ ఆఫ్ మైండ్ అని అంటాం. చదవడం ఒక ఎత్తు, అర్థం చేసుకోవడం ఒక ఎత్తు, అర్థం చేసుకున్న దాన్ని ఎగ్జామ్లోకి అన్వయించుకోవడం ఇంకొక ఎత్తు. ఈ మూడు రావాలంటే కేవలం మెటీరియల్స్ అయితే రాదు. అర్థమైందా? మీకును మిగిలిన టాపర్స్కి ఉండే తేడా ఏంటంటే వాడికి తపస్సులాగా చేస్తాడు వాడు. ఏది కనిపించిన చిత్తు కాగితమైనా కానీ వాడు చదువుతాడు ఇట్లా. ఎందుకంటే సమాచారం కోసం చదువుతాడు వాడు. అన్ఫార్చునేట్లీ మీరు ఏంటంటే ప్రతిదాన్ని కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తారు. సబ్జెక్ట్ని ఎప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూడమాక. నాకేమీ తెలీదు, తెలుసుకుంటున్నాను చూడాలా. అప్పుడే నీకు సరస్వతి పలుకుతుంది. చాలామంది ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీరంతా కూడా ఎట్లాగ వస్తున్నారంటే మీ బోర్డ్ ఎగ్జామ్స్ ఇంటర్మీడియట్లో ఎంసెట్లలో ఇట్లా రాయడం ఏంది, క్వశ్చన్ ఇది, ఆన్సర్ ఇది, మెటీరియల్ ఇచ్చాయి, కోచింగ్లో చేరా, ఏ మెటీరియల్ ఇస్తావు దాంట్లో నుంచే రావాలా. ఇది శుద్ధ తప్పు. ఈ పద్ధతి మంచిది కాదు. ఇది అట్లా సివిల్స్కి కానీ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ కానీ, సివిల్స్ గ్రూప్ 2 ఏం తక్కువ కాదు వాళ్ళ స్థాయి. సివిల్స్ వాళ్ళతో సమానంగా ఇస్తాడు పేపర్ కూడా ఒక రకంగా. మరి అట్లాంటప్పుడు నువ్వు ఈ పంతాతో పోతే ఎట్లా అవుతుంది? డబ్బులు కట్టి చేయడం వేస్ట్ అనమాట. ముందు నీ మానసిక స్థితిని మార్చుకోండి. మీ పద్ధతులు మంచిగా కరెక్ట్గా లేదన్నమాట. నేను పుస్తకాలు చెప్తున్నాను అని అంటే ఆ పుస్తకం నువ్వు చదివి తీరాల్సిందే. రాత్రి బౌళ్ళనే మేలుకొని చదువు. 3 రోజుల్లో అయిపోతున్నది. మీకు ఒక అబ్బాయి చెప్తాను, సంధు అని ఉన్నాడు. వాడు 21 ఏళ్ళ వాడు. ఢిల్లీలో క్లాస్ చెప్పేటప్పుడు కళ్ళారకుండా చూస్తాడు అనమాట. ఏం వచ్చితే అది అట్లాగే గ్రహిస్తాడు, రాయడు. క్లాస్ అయిపోయిన తర్వాత నేను ఏం చెప్పానో వాడు బ్యూటిఫుల్ సమ్మరీ ఇస్తాడు. వాడు ఫస్ట్ అటెంప్ట్ ఐఏఎస్ వచ్చినాడు, 21 ఇయర్స్ వాడు అంత ఏకాగ్రత ఉంటుంది వాడికి. అర్థమైందా? వాడు ఎగ్జామ్గా చూడటంలే 8 పుస్తకాలు తీసుకోపోయాడు వాడు నా దగ్గర నుంచి. కరెక్ట్గా 10 రోజుల్లో ఇచ్చేసాడు. వాడు చదివాడా లేదని కూడా చెక్ చేశాను నేను. ఎంత బాగా చేశాడంటే వాడు ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ పెన్సిల్తో మార్క్ చేశాడు. 8 పుస్తకాలు చదివాడు వాడు 10 రోజుల్లో. అంటే వాడికి ఇంకా వేరే వ్యాపకం లేదు జీవితంలో. ఇంత అంకిత భావం ఉంటేనే దీనికి కూర్చోవాలి మనం ఏ ఎగ్జామ్కైనా కానీ. మహామేధావులు ఉన్నారు, ఐఐటీలు ఐఐఎంలు ఉన్నారు, ఫిలిం పాస్ కావట్లేదు. మరి 10th క్లాస్ 2 సార్లు ఫెయిల్ అయినాడు మనోడు, వాడు ఐఏఎస్ అయినాడు. స్ట్రీట్ గుండా ఆయన ఐపీఎస్ అయినాడు. ఎందుకు అని అంటే అంకిత భావం ఉంటుంది. ఇది లేనప్పుడు నువ్వు ఎంత మేధావైనా పనికిరాదు. అందుకే నన్ను అట్లా అడగబాకండి. చాలామందికి డిస్కరేజ్ చేస్తాను నేను. పుస్తకాలు సార్ ఇవి చదవాలన్నా చదవాలి. ఏం చేస్తాం మిగిలిన టైంలో? చాలామంది షార్ట్ కట్ లేదు. అర్థమైందా? కష్టపడి చదవాల్సిందే. మీరు ఏ సబ్జెక్టుకైనా కానీ టీచర్ని ఏం చదవాలా అని అడగండి. ఇంతేనా, ఇది వద్దు కదా, అది చదువుకుంటే సరిపోతుంది కదా అని అడగబాకండి దయచేసి. అది పద్ధతి కాదు. అది దట్ ఇస్ నాట్ సీరియస్నెస్. గట్ ద పాయింట్. ఓకే, మీరు ఇది చదివి తీరాల్సిందే.
చదివితే నీకే అర్థమవుతుంది వాసు ఇంత క్లారిటీ ఉన్నది అని అంటే అప్పుడు రా నేను చెప్పినట్టు అప్పుడు నువ్వు అర్థం చేసుకోగలుగుతావు. ఆర్ యూ అండర్స్టాండింగ్? ముందు మీరు స్పేడ్ వర్క్ చేయండి, ఏం చేయాలో మీరు చేయండి. తర్వాత నేను ఇచ్చే ఏమి ఇచ్చానో చూడండి. ఈ పాయింట్లన్నీ కవర్ అయిపోయినాయా లేదో దాంట్లో అప్పుడు తెలుస్తుంది. అది చదవకుండా ఇది చదివితే ఇది ఎక్కదు కూడా అసలు. గట్ ద పాయింట్. అందుకనే మీరు కష్టపడి చదవాల్సిందే అని చెప్తున్నాను. రైట్. బిఎస్ఎల్ హనుమంతరావు ఇది కంపల్సరీగా చూడాలి. ప్లస్ ఇంకొకటి ఏం చెప్పాను నేను, హనుమంతరావు, ముప్పాళ్ళ హనుమంతరావు. మోడర్న్ ఇండియా మొత్తానికి కూడా రఘునాథరావు, పి రఘునాథరావు మీకు ఇంగ్లీష్ మీడియంలోనే ఉందండి. పి రఘునాథరావు మొత్తం ఇంగ్లీష్ మీడియంలోనే ఉంది. తర్వాత విన్నర్స్ అకాడమీ వాళ్ళు పబ్లిష్ చేశారు ఇది. ఈ లాస్ట్ దీంట్లో డెవలప్మెంట్స్ అన్నిటికీ కూడా చాలా బాగా ఇచ్చాడు ఆయన. విన్నర్స్ అకాడమీ సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అట్లాగే టైటిల్ అదే పెట్టాడు. టైటిల్ అదే అనమాట. అది వీలైతే చూడండి, అది ఉన్నదా లేదా అన్నటువంటిది. నేను మాత్రం నా మెటీరియల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తాను మీకు. I don't charge anything. I will send you what that is. You xerox it and you read it. ఈ సాధారణ చాలు, అంత మించి ఇంక పోవాల్సిన పని లేదు. క్లియర్?